CPI State Secretary Ramakrishna criticized BJP MLC Somu Veeraraju for making confusing the misleading statements. He accused Veeraraju of distorting CPI Narayan's comments about fighting terrorism and spreading false propaganda. Ramakrishna emphasized that not just the people of India but the global community would only advocate for war if it becomes absolutely necessary. He also referred to the former US President Donald Trump's statement on the being stopped, pointing out the contradiction. Ramakrishna criticized the BJP leaders for their actions, saying they were hurting the sentiments of the people of India. He demanded that Somu Veeraraju take more responsibility for his inappropriate remarks and immediately resign from his position as MLC. బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారికి వయసుతో పాటు మైండ్ కూడా పోయినట్లుంది. లేకపోతే సిపిఐ నారాయణ గారు చెప్పింది ఏంటి? టెర్రరిజాన్ని అంతం చేయాలి, అందరూ కలిసికట్టుగా దీన్ని పోరాడాలి, ముక్తకంఠంతో దీన్ని ఖండించాలి, తుదముట్టించాలి. ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషించాలని చెప్పి ఆయన చెప్పాడు. ఆ సందర్భంలో యుద్ధము అనివార్యమైతే యుద్ధం చేయాలి తప్ప యుద్ధం అవసరం లేదని ఎవరైనా ప్రజలు ఎవరు కూడా అదే కోరుకుంటారు. ప్రజాభిప్రాయాన్ని ఒక పార్టీ నాయకుడిగా చెప్తే సోము వీర్రాజు గారికి ఏమాత్రం మతి లేకుండా నువ్వు పాకిస్తాన్కు పో, నారాయణ గారు పాకిస్తాన్ పంపండి అని అంటే ఇప్పుడేం మాట్లాడతావు? మరి ఇప్పుడు యుద్ధం ఎందుకు ఆగిపోయింది? ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే అటు పాకిస్తాన్ గవర్నమెంట్ ఇటు ఇండియన్ గవర్నమెంట్ కాదు డిసైడ్ చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే మీరందరూ కూడా యుద్ధాన్ని మానేశారు. మరి నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావని నేను అడుగుతాను. కాబట్టి నువ్వు ఆ ఎమ్మెల్సీ పదవి మానేసి నీవు కూడా పోయి అమెరికాలో ట్రంప్ వెంట తిరుగు. ఎందుకంటే మీకు ట్రంపే మీ గురువు. ట్రంప్ చెప్పింది మీరు వింటారు. కాబట్టి ట్రంప్ చెప్పినట్లు వినేవాళ్ళు ఇక్కడ ఎందుకు? మీరు పోయి అమెరికాలో ఉండండి. స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ భారతదేశ సార్వభౌమాధికారాన్ని లేదా భారతదేశ ప్రజల విచక్షణను వారి మనోభావాలను మీరు పణంగా పెట్టి ఒక్క దెబ్బతో ట్రంప్ చెప్పింది మీరు విన్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా అమెరికానే మీ గురువు. ట్రంప్ వెంట తిరుగు. మీరు శాసన మండలి పదవికి రాజీనామా చేసి ట్రంప్తో. Devasara Minister Anam Rama Narayana already stated that for the first time in history, the district of Kindeluru is providing irrigation for a second crop in the non-Delta region this year. During an event at his residence, he distributed checks under the NTR Health Assurance Scheme and CM Relief Fund, amounting to the 37,25,214 to 22 beneficiaries. He explained that the CM Relief Fund is being provided to the beneficiaries not covered under the NTR Health Assurance Scheme. Furthermore, he announced that irrigation would be provided to the total of 5.24 lakh acres of the Rabi season, the highest in his 45 political career, surpassing the previous record of 1.8 lakh acres for the second crops. Minister Anam Ramanarayana Reddy also extended condolences to the families of martyrs who lost their lives in the war to Pakistan, commending the role of women in leading Operation Sindhura. ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా రాని ప్రాంతాల్లో ఆరోగ్యం కుదుటపరుచుకున్నటువంటి వాళ్ళకందరికీ ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 2,60,00,000 రూపాయలని ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి చెక్కులతోటి ఆయన లేఖతోటే వారికి అందించడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రాధాన్యతనిచ్చారు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు గడిచిన 5 సంవత్సరాల్లో ఎంత నత్తనడకన నడిచాయో మీ అందరికీ తెలుసు. పాకిస్తాన్ దేశం ఒక దేశం గురించి మాట్లాడే స్థాయి నాకుందో లేదో తెలియదు, కానీ భారతదేశం మీద పోరాటం చేస్తామన్న స్థాయి మాత్రం పాకిస్తాన్ దేశానికి లేదు. కేవలం ఉగ్రవాదాన్ని అడ్డం పెట్టుకొని
ఉగ్రవాదుల్ని ముందు నడిపించి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆ దేశం బతుకుతూ పక్కన ఉన్నటువంటి భారతదేశం మీద మేము కత్తి దూస్తామనంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి భారత ప్రజలు సిద్ధంగా లేరు. భారతీయులు అన్నటువంటి వాళ్ళు ఒక్క మాటగా ఒక్క బాటగా ఈ దేశం సమస్య వచ్చినప్పుడు దేశమంతా ఒక్కటే, మేమంతా ఒక్కటే, ఏ సందర్భంలో అయినా మా దేశం మీద దండయాత్రకి ఎవరు వచ్చినా తిప్పి కొట్టడానికి మేము సిద్ధమని చెప్పి ఉగ్గుపాలు దాగే పసిబిడ్డ సైతం ఈ దేశంలో భారతదేశాన్ని రక్షించుకోవడానికి భారత ప్రభుత్వానికి భారత మిలిటరీ సంస్థలకు తోడుగా నిలబడుతుందనేటువంటి విషయం 3 రోజులుగా మనం కంటికి కట్టినట్టు చూస్తున్నాం. Minister Nirmala Naidu criticized the previous YSSP government for rendering panchayatis ineffective by eliminating their revenue sources. Speaking at the inauguration of CC road construction projects with worth 2 crores in Elementally Mandal, the West Governor Varedi Stake, he highlighted the coalition government's efforts to provide balanced development and welfare to the public. He expressed his frustration that the previous government had even deprived panchayatis of funds for essential services like drinking water. The minister emphasized that the coalition government is now releasing direct funds to panchayatis and paying honorariums unto despite ensuring proper governance and welfare of the people. ₹1,94,00,000 ఇట్లా అందులో ప్రధానంగా కొంతేరు గ్రామానికి సంబంధించి చేమలకోడు బ్రాంచ్ ఛానల్ సంబంధించినటువంటి గ్రావెల్ రోడ్డుకి మరి ₹9 లక్షల. అదేవిధంగా ఏదైతే కాస గ్రామానికి సంబంధించి చేమలకోడు బ్రాంచ్ ఛానల్కి సంబంధించి సీసీ పనులకు నిమిత్తం ₹93 లక్షలు. మరి ఏదైతే అక్కడ పక్కన ఈ యొక్క బ్రాంచ్ ఛానల్ ఉండడం వల్ల ఆ రోడ్డు దిగిపోతూ ఉంటే మళ్ళీ ఈరోజు ₹93 లక్షల పెట్టి మళ్ళీ మనం సీసీ వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. మొత్తం ఈ 4 పనులకు కూడా కోటి ₹94 లక్షల అక్షరాల ఈరోజు పనులకు శంకుస్థాపన. ప్రతిరోజు కూడా నిత్యం నిన్న మీరు కూడా చూశారు ₹3,50,00,000, ఈరోజు చూస్తూ ఉన్నారు ₹1,94 లక్షల. ఇట్లా ప్రతిరోజు కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని సంక్షేమాన్ని చేస్తూ ఉంటే ఇవాళ ప్రజలు కూడా మరి పూర్తిగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక గిద్దెడు మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు, ఒక తట్ట కంకరేసినటువంటి పరిస్థితి లేదు, ఒక అర్బస్తా సిమెంట్ వేసినటువంటి పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 10 నెలల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఇంకొక పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని ఈరోజు ప్రజలందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చేస్తూ వాళ్ళు పూల వర్షం కురిపించి ఇవాళ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వానికి. అందులో ప్రధానంగా AP Excise Minister Kolo Pravindra recently visited the Tirupati and with C.R. Ranjan, Chairman of the AP Vanakula Kshatriya Development Corporation. At his residence in Tirumcharu, the minister engaged in discussions with Rajan and later shared a light meal at his residence. During the visit, Ravindraji urged everyone to extend their support to the armed forces who are committed to the eradicating terrorism. He called for collective efforts to back the military and their endeavors to ensure national security. చాలా పవిత్రమైన రోజు చిత్రా పౌర్ణమి. ఈ చిత్రా పౌర్ణమి సందర్భంగా వన్యకల కులక్షత్రియ సోదరులందరికీ కూడా చాలా పవిత్ర దినంగా భావిస్తారు. తమిళనాడులో దీన్ని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ఆ సందర్భంగా మరి 13 సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున జరిగే సమావేశాలు, లక్షలాది మంది పాల్గొనే సమావేశాలని కొన్ని కారణాల వల్ల ఆగిపోతే తిరిగి మళ్ళీ
ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. దీనికి దాదాపు 50 నుంచి 1 కోటి మంది దాకా రావచ్చు అని చెప్పి అంచనాలు ఉన్నాయి. అక్కడ ఆర్గనైజేషన్ అంతా కూడా చక్కటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మరి ఆంధ్ర రాష్ట్రం నుంచి మమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. మరి ఇప్పుడు తిరుపతి నుంచి రాజన్ గారి నాయకత్వంలో అక్కడికి ర్యాలీగా బయలుదేరుతూ ఉన్నాం. ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఏ రకంగా ముందుకి నడవాలి, యువతలో ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి పెద్దలందరూ కూడా తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఆహ్వానం రావడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. Chief Minister Revanth Reddy released the Telangana APA set results today at 11:15 a.m. Andhra Pradesh's Bal Bharat Chandra secured the first rank in engineering, while Telangana's Uddaganda Kamachaman Reddy ranked the same second in agriculture pharmacy. Telangana's Saket Reddy Pedda Kagari topped the list. The Stakes Reddy Pedagogy topped the list. A total of 26 students applied for the engineering stream, with 1,51,779 qualifying, 73.26%. For the BPC stream, 81,198 students appeared, with 71,309 are qualifying, 87.82%. The exams were held from April 29 to May 4, with the results are directly sent to students' mobile numbers. Counseling the admissions for be based on the APA set. అది కాదు, ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉన్నావు తమ్మి. కాదు బిడ్డ ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు. నేనేం చేస్తా అంటే మనోళ్ళు ఉన్నారు, అక్కడ సౌదీలు ఉన్నారు, నేను పంపిస్తాను నీ దగ్గరికి. ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను. సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించి ఆడికి వెళ్ళి తీసుకొస్తాం. ఒక 4-5 రోజుల అవస్థ ఉంటుంది కాదు. మొన్న గంత మందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టం రండి ఆయన. అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీ పిల్లలను చూసేది ఉన్నది, నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు. గంతమందికి నష్టమైన నీకేం కాలేదు, అదే అదృష్టం ఒక రకంగా. ఒక 4 రోజుల అవస్థ ఉంటుంది. ఏం బిడ్డ కాదు బిడ్డ, ఒక్క మాట, నీ పిల్లలు ఇన్నే ఉన్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పు, నువ్వు ధైర్యం ఉండు, తీసుకొస్తాం, ఇంటికి తీసుకొస్తాం, రంది పెట్టుకోకు, తీసుకొస్తాము. ఇక్కడ నీ సౌదీలో ఏ హాస్పిటల్ ఉన్నావో జర వివరాలు ఇస్తే పంపిస్తాను. మన టీం పంపిస్తాడు, ఉన్నారు సౌదీలో మనోళ్ళు ఉన్నారు, పంపిస్తా. ఆడికెళ్ళి నేను మండపల్లికి తీసుకొస్తాను. రోల్ అయితే నేను తట్టుకోలేకపోతున్నాడు. మరి పడుకొని నొప్పి కట్టినసరిగా మొత్తం అంత మస్తు ఎమిషన్ పెట్టి అన్ని బాగా The CBI has arrested 5 individuals, including Jeevan Lal, Levidas, son of former Vaira MLA Ramru Naik, and the Income Tax Commissioner of Hyderabad, in a Berry case involving
1070 flagged demand for the favorable verdict in the tax appeals. The operation began with the arrest of the middleman in Mumbai while accepting the bribe on behalf of the commissioner. Based on information obtained from the CBI teams coordinated searches across 18 locations, including Mumbai, Chennai, Visakhapatnam, and Delhi. Dumping these rights, these are the updates of regional news. Keep watching CBR English News. This is Dr. Shah. Please.